Hi guys, welcome to Cricket Chat with Venkatesh. కింగ్ ఖాన్ గారి కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో రిచెస్ట్ ఫ్రాంచైజీగా వాళ్ళు ఎంటర్ అవుతారు. 63 కోట్ల రూపాయలు ఉన్నాయి. నెక్స్ట్ బెస్ట్ చెన్నై దగ్గర 43 కోట్లు ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర కావలసినంత అమౌంట్ ఉంది. బోల్డ్ అన్ని స్లాట్స్ టు బి ఫిల్డ్. 13 స్లాట్స్ ఫిల్అప్ చేసుకోవాలి. 13 స్లాట్స్ ఫిల్అప్ చేసుకోవాలి. దాంట్లో 6 ఫారిన్ స్లాట్స్. ఫారిన్ స్లాట్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. వాళ్ళ దగ్గర ఇద్దరిని మాత్రమే పెట్టుకున్నారు వాళ్ళు, రోమన్ పవల్ అండ్ సునీల్ నారాయణ్. సో 6 ఫారిన్ స్లాట్స్, టోటల్గా 13 స్లాట్స్ ఫిల్అప్ చేసుకోవాలి. సో వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉంది. ఎవరిని అనుకున్నారో వాళ్ళని పికప్ చేసుకునే ఛాన్స్ ఉంది వాళ్ళు. సో లెట్ సీ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ది ఆప్షన్. ముందుగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం. చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొత్త కోచ్ వచ్చాడు. వాళ్ళు టీం చాలా కొత్త టీం, న్యూ లుక్తో రాబోతుంది. నయా టీం అండర్ నయర్ స్టివార్డ్షిప్. అభిషేక్ నయర్ వెరీ గుడ్ కోచ్, నాకు చాలా ఇష్టమైన కోచ్. గతంలో కూడా వీళ్ళకి అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు వెన్ గౌతమ్ గంభీర్ వాజ్ దట్ దే హెల్ప్. తర్వాత ఇండియన్ టీంకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎందుకనో అన్ఫార్చునేట్లీ బయటకు వచ్చేసాడు. నౌ హీఈస్ హెడ్ కోచ్ ఆఫ్ కేకేఆర్. కొత్త వాళ్ళకి బాగా గైడ్ చేస్తాడు, పాత వాళ్ళని గైడ్ చేస్తాడు. రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్ లాంటి వాళ్ళని గైడ్ చేశాడు. సో హీ షుడ్ బికమ్ ఇండియాస్ కోచ్. అడిగితే అతనికి పెద్ద క్రెడెన్షియల్స్లో, అంటే అతను ఇంటర్నేషనల్ క్రికెట్ పెద్దగా ఆడలేదు, డొమెస్టిక్ ఆడాడు, ఐపీఎల్ ఆడాడు కొంత. ఈజ్ నాట్ ఎ గ్రేట్ ప్లేయర్ కాదు కానీ గ్రేట్ కోచ్ అతను. సో ఈజ్ ఎ వెరీ గుడ్ కోచ్. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. సో ఈసారి కేకేఆర్ అండర్ అభిషేక్ నయర్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఆక్షన్లో కూడా చాలా స్మార్ట్ పిక్స్ ఉంటాయి వాళ్ళని నాకు అనిపిస్తుంది. వాళ్ళు రిక్వైర్మెంట్ తగిన పిక్స్ చేస్తారు. సో వాచ్అవుట్ ఫర్ కేకేఆర్ ఇన్ దిస్ ఆక్షన్. ముందుగా మరి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంకోటి, వాళ్ళు రహానేని క్యాప్టెన్గా కంటిన్యూ చేస్తారు లేదా? రహానే ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ స్మాట్. మన సయీద్ ముష్టాకల్లో బాగా ఆడుతున్నాడు, వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్, బాగానే ఉంది. కానీ మనకు తెలుసు కదా, రహానే ఈజ్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఫార్మాట్ పూర్తిగా. లాస్ట్ సీజన్ హ్యాడ్ మిడ్లింగ్ సీజన్, పర్లేదు, ఓకేగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్ యాజ్ క్యాప్టెన్ అండ్ ప్లేయర్. ప్లస్ ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. సో వాళ్ళు కొత్త క్యాప్టెన్ కోసం ఏమైనా చూసే అవకాశం ఉంది. కొత్త కోచ్ కూడా వచ్చాడు. న్యూ లుక్ టీమ్ విత్ న్యూ క్యాప్టెన్ వెళ్ళే అవకాశం ఉంది. రహానే ఈజ్ అ గుడ్ క్యాప్టెన్, బట్ కెన్ హీ హోల్డ్ హిస్ ప్లేస్ ఇన్ దిస్ టీమ్? ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కావాల్సిన ప్లేయర్స్ తీసుకున్నారు. అలాంటప్పుడు అతను ప్లేస్ గ్యారంటీ ఉంటుందా? ప్లేస్ గ్యారంటీ లేనప్పుడు కేవలం క్యాప్టెన్స్ కోసం అతను ఆడించుకుంటారా? అది కదా క్వశ్చన్ మార్క్. సో అతను ఉండడనే అనుకుందాం. క్యాప్టెన్ ఎవరు అవుతారు నాకు కూడా తెలియదు. లైక్ రింకు సింగ్ అవుతాడా, వరుణ్ చక్రవర్తి అవుతాడా, లేదా కొత్తగా వచ్చే ఫారిన్ ప్లేయర్స్ ఎవరైనా చేస్తారా? దట్ వీఆర్ లీవింగ్ అవుట్ దట్ క్వశ్చన్. క్యాప్టెన్ ఎవరు అనేది మనం దట్ ఈస్ ఎనీబడీస్ గెస్, మనం చెప్పలేం. దే మైట్ కంటిన్యూ విత్ రహానే ఆల్సో, డిపెండింగ్ ఆన్ ది టీమ్ కాంపోజిషన్. సో రహానే లేడు అనుకుని మనం టీం ఒకసారి చూద్దాం. సునీల్ నారాయణ ఓపెన్ చేస్తాడు. నేను అనుకోవడం సునీల్ నారాయణ ఇస్ గుడ్ ఎట్ ఓపెనింగ్. అవుట్ అయినా పెద్ద టీంకే నష్టం రాదు, ఎక్కువసేపు టైం బాల్స్ వేస్ట్ చేయడు. సునీల్ నారాయణ ఓపెన్ చేస్తాడు. సెకండ్ ప్లేస్ ఖాళీగా ఉంది. దట్ కుడ్ బి అన్ ఓపెనర్, ప్రిఫరబుల్లీ కీపర్ ఓపెనర్. సో నెంబర్ 2 సెకండ్ ఓపెనర్ ప్లేస్ ఇస్ వికెట్. నెంబర్ 3 అంక్రిష్ రఘువంశీ బాగా పర్ఫామ్ చేస్తాడు. అతను మంచి టాలెంటెడ్ యంగ్స్టర్. అతను కీపింగ్ కూడా చేస్తాడని మన వ్యూయర్సే కామెంట్స్లో పెట్టారు. నేను కూడా చూసాను. అతను కీపింగ్ చేస్తున్నాడు అనుకుంటా. అంత రెగ్యులర్గా అతని మీద కీపింగ్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, బట్ హీ విల్ బి బ్యాకప్ కీపర్. సో నెంబర్ 3లో రఘువంశీ. ఒక స్లాట్ మనకి వేకెంట్ కనిపించింది. తర్వాత 4 ఆల్సో ఇస్ వేకెంట్. సో 5లో రింకు సింగ్. 6 ఆల్సో ఇస్ వేకెంట్. 6 మోస్ట్లీ అది మన రే రస్ ప్లేస్ అది కూడా వేకెంట్. 7లో రమణ్ దీప్ అనుకుందాం. 8 ఆల్సో ఇస్ వేకెంట్. 9లో హర్షిత్ రాణా. 10లో వైభవ్ అరోరా. 11లో మనకి వరుణ్ చక్రవర్తి. ఈవెన్ 12 ఈజ్ ఆల్సో వేకెంట్. 12 కావాలి కదా మనకి ఇక్కడ. సో బోల్డ్ అన్ని వేకెన్సీలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. బోల్డ్ అని వేకెన్సీలు కనిపిస్తుంది. దీనికి మనకు ఉన్న వాళ్ళ ఛాయిసెస్ ఏంటి? కీపర్ బ్యాట్స్మెన్గా వాళ్ళకి ఛాయిస్ ఏంటి? వాళ్ళకు ఉన్న బోల్డ్ అని ఛాయిస్ ఉన్నాయి. క్వింటన్ డికాక్ ఒక ఫ్రాంచైజ్ కోరితేనే అతను మళ్ళీ లాస్ట్ మినిట్లో ఆక్షన్లో యాడ్ చేశారు. మరి చూసాం కదా ఎలాగ అదరగొట్టాడు ఇండియాతో సెకండ్ T20లో. ఎంత బ్రహ్మాండమైన 90 చేశాడు, 200+ స్ట్రైక్ రేట్తో. సో హీ కెన్ బి అ వెరీ గుడ్ ప్లేయర్. ఆ స్లాట్ అతనే రిలీజ్ చేశారు. మళ్ళీ వాళ్ళు బైబ్యాక్ చేయొచ్చు క్వింటన్ డికాక్తో పాటు దేర్ ఆర్ ఎక్సైటింగ్ ప్లేయర్ లైక్ జేమీ స్మిత్, ఇంగ్లాండ్ ప్లేయర్. ఫస్ట్ టైం ఐపీఎల్లో ఆక్షన్లోకి వచ్చాడు. వీ నో హీ ప్లేడ్ ఇండియన్ స్పిన్నర్స్ వెల్ అండ్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ ప్లేయర్. సో జేమీ స్మిత్ మరొక వికెట్ కీపింగ్ ఆప్షన్ వాళ్ళకు ఉంది. అండ్ జానీ బేర్స్టో ఆల్రెడీ ప్రూవెన్ టాలెంట్ ఇన్ ఐపీఎల్లో బ్రహ్మాండంగా ఆడిన ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. లాస్ట్ సీజన్లో
చివరిలో వచ్చి రిప్లేస్మెంట్గా ముంబై కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో జానీ బెయిర్స్టో స్టిల్ బి అ గుడ్ పిక్. అండ్ జాష్ ఇంగ్లీష్ కూడా ఉన్నాడు. జాష్ ఇంగ్లీష్ పెళ్ళి అని అదని చెప్పి అంటున్నారు. అతని అవైలబిలిటీ క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ఇఫ్ యూఆర్ కమింగ్ ఫర్ చీపర్ ప్రైస్, ఎందుకంటే వీళ్ళకి ఒక్క కీపర్ కూడా లేడు, అందరినీ రిలీజ్ చేస్తారు వాళ్ళు. కీపర్స్ గుర్బాజ్ని, క్వింటన్ డికాక్ని, లవ్నీత్ సిసోడియా ముగ్గురు కీపర్స్ని రిలీజ్ చేశారు. సో దే బ్యాడ్లీ నీడ్ ఎ కీపర్. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు ఫారిన్ కీపర్స్ కూడా తీసుకోవచ్చు. నేను చెప్పిన 4 పేర్లలో ఇద్దరిని తీసుకోవచ్చు. ఇంకా ఉన్నారు, టామ్ బ్యాంటన్ ఉన్నాడు, ఇంకా చాలామంది కీపర్స్ దే ఆర్ ఇన్ ద ఫ్రే. ఫిన్ అలన్ ఉన్నాడు. ఫిన్ అలన్ కూడా బిగ్ హిట్టింగ్, డన్ వెల్ ఇన్ ఐపీఎల్, బట్ బయట చాలా ఎక్సైటింగ్ ప్లేయర్ ఫిన్ అలన్ లాంటి వాళ్ళు. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్ ఫర్ ఓపెనింగ్ యాజ్ వెల్ యాజ్ కీపర్. సో ఆప్షన్స్ని వాళ్ళు కావాల్సిన వాళ్ళని, అంటే వాళ్ళు దే కెన్ హ్యాండ్ పిక్, అంటే ఈ ప్లేయర్ కావాలి మాకు అని చెప్పి వాళ్ళు తీసుకునేంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దే కెన్ గో ఫర్ దట్. నెంబర్ 4లో దే విల్ గో ఫర్ వెంకటేష్ అయ్యర్. లాస్ట్ టైం అలాగే అతన్ని రిటైన్ చేసుకోకుండా ఆక్షన్లో పెడితే 23.5 కోట్లు 23.75 crores వెళ్ళాడు. అయినా సరే అతన్ని పెట్టి తీసుకున్నారు. ఈసారి అంత అమౌంట్కి వెళ్ళాడు అతను. డెఫినెట్లీ చెన్నైతో వీళ్ళకి పోటీ ఉంటుంది. చెన్నై అండ్ కేకేఆర్ మధ్య ఇంకా మరికొన్ని టీమ్స్ కూడా అతని కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది. బికాజ్ ఇన్ ఇండియన్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఆల్రౌండర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్. సో వెంకటేష్ అయ్యర్ కోసం టీమ్స్ వెళ్తాయి. సో వీళ్ళు మరి వెంకటేష్ అయ్యర్ కోసం ఖచ్చితంగా వెళ్తారు. వీళ్ళ దగ్గర అమౌంట్ అంటే ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. సో వెంకటేష్ అయ్యర్ వస్తే వాళ్ళకి ప్రాపర్గా నెంబర్ 4లో వాళ్ళకి ఒక ఆల్రెడీ వాళ్ళకి బాగా ఆడిన ప్లేయర్, కండిషన్స్ ఈడెన్ గార్డెన్స్లో కండిషన్స్ బాగా తెలిసిన ప్లేయర్ వస్తారు కాబట్టి వెంకటేష్ అయ్యర్ కోసం ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. అంత అమౌంట్ పెట్టరు, 10-12 కొడతారు. 10-12 కాకపోయినా 10, అరౌండ్ 10 అతని ప్రైస్ ఉంటుంది. సో దే విల్ గో ఫర్ వెంకటేష్ అయ్యర్. 5లో రింకు సింగ్, 6లో ఖాళీ. 6లో దే విల్ గో ఫర్ క్యామరన్ గ్రీన్. నో బ్రెయినర్. క్యామరన్ గ్రీన్ కోసం చెన్నై అండ్ కేకేఆర్ విల్ డెఫినెట్లీ వాళ్ళ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో మరి ఎవరు ఎంత అమౌంట్కి వెళ్తారో చూడాలి. సో క్యామరన్ గ్రీన్ అట్ నెంబర్ 6. డ్రేరస్ ప్లేస్లో డ్రేరస్ని రిలీజ్ చేశారంటే అక్కడ క్యామరన్ గ్రీన్ తీసుకుందామని వాళ్ళు అనుకుంటారు, అంతే కదా. అలాగే నెంబర్ 8లో దే నీడ్ ఏ ఫాస్ట్ బౌలర్. నెంబర్ 8లో దే నీడ్ ఏ ఫాస్ట్ బౌలర్. అఫ్కోర్స్ ఇంకొక బ్యాట్స్మెన్ కూడా కావాలి వాళ్ళకి, అది తర్వాత చూద్దామా. సో నెంబర్ 8లో దే నీడ్ ఏ ఫాస్ట్ బౌలర్. ఫాస్ట్ బౌలర్ కోసం వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? దే కెన్ గో ఫర్ పతిరానా. పతిరానా కావాలంటే వెళ్ళొచ్చు, పతిరానా కోసం వెళ్తారు. ఎందుకంటే డెత్ బౌలింగ్ చేస్తారు. వైభవ్ అరోరా ఇస్ న్యూ బాల్ బౌలర్. హర్షిత్ రాణా కెన్ బౌల్ విత్ బోత్ ద న్యూ బాల్ అండ్ ఎట్ ద డెత్. సో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఒక డెత్ బౌలర్ని తీసుకుంటే వాళ్ళకి పతిరానా ఇస్ బెస్ట్ పిక్ ఫర్ దమ్. పతిరానాతో పాటు వాళ్ళకి ఇంకా కూడా కావాలి, ఇంకొక ఫారిన్ పేసర్ ఇంకొకరిని కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ గో ఫర్ ఆండ్రిక్ నోకియా. ఆండ్రిక్ నోకియా కూడా వాళ్ళు రిలీజ్ చేశారు, బట్ నౌ హీస్ ఫుల్లీ ఫిట్ అండ్ బౌలింగ్ ఎట్ క్విక్ గుడ్ పేస్. అతను తీసుకో. జేకబ్ డఫీ అనదర్ టాలెంట్. మ్యాక్ హెన్రీ ఇప్పుడు ఇంజర్డ్ అని చెప్పి లేటెస్ట్గా న్యూస్ వచ్చింది. అలాగే వాళ్ళకి ఏంటంటే ఇద్దరు రైట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలంటే దే కెన్ గో ఫర్ జేసన్ బేరండ్ ఆఫ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఆర్ ఫజల్ హక్ ఫరూకీ. సో వాళ్ళకి ఇద్దరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ 6 slots వాళ్ళకి అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఫారిన్ స్లాట్స్లో ఇద్దరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది బేసిక్గా వాళ్ళకున్న రిక్వైర్మెంట్. దే నీడ్ వన్ మోర్ ఇండియన్ బ్యాట్స్మెన్ కోసం వెళ్తారా, మరి ఫారిన్ బ్యాటర్స్ కోసం వెళ్తారా అనేది మనం హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో మరొక ఫారిన్ బ్యాటర్ కోసం కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్తో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి. బికాస్ వాళ్ళకి సునీల్ నారాయణ్, జేమీ స్మిత్ అండ్ క్యామరన్ గ్రీన్ ఒక్క ప్లేసే ఉంటుంది. ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించుకోగలరు. సో దే కెన్ గో ఫర్ అన్ ఇండియన్ ఆల్రౌండర్ ఆర్ వన్ మోర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో వాళ్ళకి ఇండియన్ కీపర్స్ కావాలంటే కూడా అప్పుడు కార్తిక్ శర్మ అని చెప్పి రాజస్థాన్ కీపర్, వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్. అతను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు సైద్ ముష్టాకిల్ వాటిని కానీ. సో కార్తిక్ శర్మ ఇప్పుడు హాట్ పిక్గా ఉన్నాడు. సో కార్తిక్ శర్మ కోసం, రాజస్థాన్ కీపర్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. తుషార్ రహేజా అని చెన్నైకి ఆడతాడు. తుషార్ రహేజా కూడా అశ్విన్, వరుణ్ చక్రవర్తి లాంటి కూడా వాళ్ళ TNPLలో వాళ్ళ మీద కూడా ఎదురుదాడి చేస్తున్న కీపర్ బ్యాట్స్మెన్. సలీల్ అరోరా అని చెప్పి పంజాబ్కి చెందిన కీపర్ బ్యాట్స్మెన్ సయీద్ ముష్టాకిల్లో సెంచరీ చేశాడు తాజాగా. చాలా క్విక్ ఫైర్ 140 balls సెంచరీ చేశాడు. సో దే హ్యావ్ గాట్ సమ్ ఎక్సైటింగ్ యంగ్ ఇండియన్ కీపర్స్. వాళ్ళ కోసం కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఫారిన్ కీపర్స్తో పాటు ఒక ఇండియన్ కీపర్ కూడా కావాలి కదా, రఘువంశీ ఉన్నా సరే. సో వాళ్ళకి చాలా ఆప్షన్స్ మనకు అనిపిస్తుంది. సో ఫినిషర్స్గా ఉండడానికి ఉండే ప్లేయర్ రింకు సింగ్, రమణ్దీప్తో పాటు మరొక ఫినిషర్ని కూడా వాళ్ళు ఇలాంటి ప్లేయర్స్ నుంచి, అలాగే సన్నీ సంధు ఉన్నాడు కదా ఫ్రమ్ చెన్నై, అతను కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. సో ఇలాంటి ప్లేయర్స్ని వాళ్ళు పిక్ చేయొచ్చు. అభినవ్ మనోహర్ని పిక్ చేయొచ్చు, మహిపాల్ లోమ్రో. సో ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్ కూడా వాళ్ళు
తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మరొక స్లాట్ అక్కడ అవైలబుల్ ఉంది. ఇంకొక స్లాట్లో కూడా వాళ్ళకి ఇంకొక బ్యాటర్ కావాలి. సో బ్యాటింగ్లో చాలా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. కెప్టెన్ రిక్వైర్మెంట్ ఉంది, కీపర్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక మంచి ఫారిన్ ఆల్రౌండర్ రిక్వైర్మెంట్ ఉంది. చాలా రిక్వైర్మెంట్ ఉంది. దానికి తగిన పర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దే విల్ గో ఆల్ అవుట్ టు గెట్ ప్లేయర్స్ ఆఫ్ దేర్ చాయిస్. రహానే కెప్టెన్గా ఉంటాడా, మరెవరైనా మనం అనుకుంటే రింకు కుడ్ బెగ్ దేర్ కెప్టెన్ కావచ్చు, రింకు కావచ్చు, లేకపోతే సునీల్ నారాయణ కెప్టెన్సీ ఇవ్వచ్చు, వరుణ్ చక్రవర్తి, లేకపోతే కొత్తగా వచ్చిన ఫారిన్ ప్లేయర్ ఎవరికైనా వాళ్ళకి కెప్టెన్సీ ఇవ్వచ్చు. సో దే హ్యావ్ ఆప్షన్స్. చూడాలి మరి. అభిషేక్ నాయర్ వెరీ స్మార్ట్ థింకింగ్ కోచ్. సో అతను ఈ టీంని ఎలాగా తీర్చిదిద్దుతాడు. అంత క్రెడిట్ అంతా మీకు 2 years బ్యాక్ వాళ్ళు గెలిచినప్పుడు గౌతమ్ గంభీర్ పోయింది. బట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఆల్సో ఈక్వలీ రెస్పాన్సిబుల్. అభిషేక్ నాయర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ రెస్పాన్సిబుల్. యంగ్ ప్లేయర్స్ లైక్ వరుణ్ చక్రవర్తి చెప్పారు, మాకు అభిషేక్ నాయర్ మమ్మల్ని బాగా గైడ్ చేశాడు, అతని రోల్ చాలా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అభిషేక్ నాయర్ అతని నేతృత్వంలో, అతని హయాంలో కేకేఆర్ అండ్ వెంకీ మైసూర్ ఆల్సో ష్రూడ్ బ్రెయిన్, అతని వాళ్ళ CEO ఆర్ సంథింగ్. సో అతని రోల్ చాలా ఉంటుంది ఈ టీంలో. సో వెంకీ మైసూర్ అండ్ అభిషేక్ నాయర్ కలిసి ఒక మంచి టీంని స్మార్ట్గా వాళ్ళు థింక్ చేసి తయారు చేస్తారని నాకు నమ్మకం ఉంది. లాస్ట్ ఇయర్ దే డింట్ హ్యావ్ ఎ గ్రేట్ IPL, బట్ ఈసారి వాచ్అవుట్ ఫర్ కేకేఆర్. వాళ్ళు కనుక ఆక్షన్లో వాళ్ళు అనుకున్నట్టుగా మనం అనుకున్న స్లాట్స్లో అనుకున్న ప్లేయర్స్ని పిక్ చేయగలిగితే దే కెన్ బి మోర్ దెన్ హ్యాండ్ఫుల్ ఇన్ దిస్ సీజన్. ఏమంటారు?